ఇటీవల వరుసగా బయటపడుతున్నటువంటి నకిలీ మద్యం రాకెట్లు గుట్టులు చూసి కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినటువంటి ఈ కథనం పత్రిక వార్త విశేషం అనేది చాలా దారుణమైంది. గతంలో ఉందో లేదో జరిగిందో లేదో తెలియనటువంటి కుంభకోణాన్ని వైసీపీ వాళ్ళ మీద వేసి రోజుకొకరిని అరెస్ట్ చేసుకొస్తూ కొత్త రోజుకొక కథ అల్లుతూ చేసినటువంటి చరిత్ర, చేసినటువంటి విధానాలు అందరూ గమనించారు. ఎక్కడ పట్టుబడ్డ డబ్బులు అవి మద్యం కుంభకోణానికి సంబంధించినవి అని చెప్పడం, సీజ్ చేయకుండా, వీడియో తీయకుండా, కోర్టు చెప్పిన గైడ్లైన్స్ పాటించకుండా డబ్బుల్ని ఎక్కడెక్కడో జమ చేసేసి అవి తీసుకొచ్చి బ్యాంకులో జమ చేసామని చెప్పి కనీసం ఆ బ్యాంక్ రసీదు కూడా అడిగినా చూపించకుండా వెళ్ళిపోయి ఇప్పటివరకు కూడా రసీదు చూపించారో లేదో తెలియదు. అలాంటి కథనాలు అల్లినటువంటి వాళ్ళు ఇప్పుడు పబ్లిక్గా రెడ్ హ్యాండెడ్గా అక్కడ వీడియోలో వాళ్ళ మనుషులు కూడా కనపడ్డా కానీ దాని తప్పు కాదన్నట్లుగా రాయడం, పైగా అది నకిలీ చరిత్ర ఉన్న వాళ్ళంతా మర్చిపోయి ప్రభుత్వం మీద అనటం. ఇప్పుడు గతంలో మరి ప్యాలెస్కి వెళ్ళి ఈ రోజుకి ఇన్ని వేల కోట్లు వెళ్ళినాయి, అసలు దారంతా అటే లోపల నుంచి అండర్ గ్రౌండ్లోంచి దారులు ఉన్నాయి, ప్యాలెస్లోకి వెళ్తానికి డబ్బులు దాచిపెడతాం అంటాం. మరి అవన్నీ మరి ఏమనాలి వాళ్ళని? అప్పుడేమనాలి మరి? వీళ్ళైతే కథనాలు అల్లుతారు, వీళ్ళైతే ఏదేదో కథలు, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ మొత్తం రాసేస్తారు. ఇంకొకరు మాత్రం ఏమనకూడదు, పట్టుబడి డైరెక్ట్గా నకిలీ మద్యం యంత్రాలు, అక్కడ వాళ్ళ మనుషులు పట్టుబడ్డా కానీ ఇక ఎవరు ఏమనకూడదు, నకిలీ చరిత్ర మర్చిపోయి ప్రభుత్వాన్ని ఏమనకూడదు అని చెప్పేసి రాయడం అనేది చాలా దారుణం. మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. నిజాలు ప్రజలు కూడా గమనిస్తుంటారు, ఫోటోలు కూడా తెలుసుకోవాలి. ప్రజలు ప్రాణాలతో చెలగాటమైనా సరే సమస్య కాదన్నట్లుగా ఇలాంటి సంఘటనలు ఖండించాలన్నట్లుగా ఇలాంటి వాటిని ఎదురించాలి, కఠినంగా శిక్షించాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. దీనిపై సరిగ్గా విచారణ చేసి అందరినీ శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. చేసినటువంటి